రమరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం పులివెందుల ఎంఈఓ మీసం తిప్పాడు, తొడగొట్టాడు, రాజీనామా అయినా చేస్తా అన్నాడు అనే అంశంపై విశ్లేషణ. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. ఇటీవల కాలంలో ప్రైవేటు విద్యాసంస్థలు ఆ తర్వాత ఎంఈఓ గారి పర్యవేక్షణలో ఉంటాయి. అయితే దీని మీద ఏదో ఆరోపణలు వచ్చాయి. ఎంఈఓ కార్యాలయానికి వెళ్ళారు కొంతమంది యువకులు. ఆ ఎంఈఓను ప్రశ్నించారు. ఎంఈఓ సరైన సమాధానం ఇచ్చాడో ఏమో తెలియదు, కానీ ఆరోపణలు ఎదుర్కొనే విషయంలో ఆయన ఆవేశంగా మాట్లాడినట్లు ఉంది. పులివెందుల ఎంఈఓ తన కార్యాలయంలో తొడగట్టాడు, మీసం తిప్పాడు. అసలు ఏం జరిగిందో, ఆయన సీరియస్ కావాల్సిన స్థితిగతులు ఎందుకు వచ్చాయో అర్థం కాని పరిస్థితి. ఒక ఎంఈఓగా బాధ్యతలు చేపట్టిన అధికారి ఎటువంటి సమాధానం ఇవ్వాలి? అది ఎవరైనా సరే అడిగిన వెంటనే సమాధానాలు ఇవ్వాలి. కానీ ఆయన ఆవేశం ఏమిటో, ఆయన పరిస్థితులు ఏమిటో అర్థం కాని పరిస్థితి. ఈ సిచ్యువేషను ఎందుకు వచ్చిందో, ఏ కోణంలో అన్నాడో అర్థం కాని పరిస్థితి. దీనికి సమాధానం వచ్చే విషయంగా ఎవరు పై అధికారులు నిజానిజాలు తేల్చాల్సి ఉంది. చూడండి ఎంఈఓ ఏ విధంగా రెచ్చిపోయాడో పక్క వీడియోలో చూస్తూ ఉన్నారు కదా. నువ్వు నిరూపించు. ప్రైవేట్ స్కూల్ దగ్గర ఉద్యోగానికి రాజీనామా మేము లంచం తీసుకునేవాడితో మాట్లాడుతున్నాం. పోయి వాళ్ళని అడుగుపో. మేము బెదిరించాలనుకుంటున్నాం. 35,000 ఏదానికి రాబడతా.